నాగరాజు బండి నగదు సార్ అందరికీ నమస్కారం. నా పేరు బండి నాగరాజు. నాది బియ్యాలే గ్రామం, ఆత్మకూరు మండలం. నా భూమి కోసం బండి పరశురాం నన్ను సంపాదన చూస్తున్నాడు. ఇది 5 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. నా తాతల ఆస్తి, మా నాన్నలో 5 మంది, మాది 4వ భాగం 4వది, 3 ఎకరాల 23 సెంట్లు నాకు వస్తుంది. అతను నన్ను సంపాదన చూసి భూమి కోసం వస్తున్నాడు. ఇది పరిటాల సునీతమ్మ, పరిటాల బాలాజీ, పరిటాల శ్రీరామ్ వాళ్ళ అన్నతోనే నన్ను సంపాదన చూస్తున్నాడు. చందు అన్న దగ్గర నేను వెళ్ళిన భూమి నాది, నాకు ఎక్కడన్నా కానీ ఆగ్యం పెట్టిందన్నా, నేను అప్పులు చేసుకున్నా, నాకు డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి అని వారం రోజులు తిరిగినాను. మా ఊరు పెద్ద మందిని పిలుచుకొని పోయి తిరిగితే అప్పుడు నేను చచ్చిపోతానని చెప్తే ఆయన సోవియట్ ఎస్సీలకి ఆగ్యం పెట్టించడం జరిగింది. ఈ చందు అన్నకి ఏమాత్రము సంబంధమే లేదు. అదే పనిగా ప్రకాష్ రెడ్డి అన్నను చందనను టార్గెట్ చేసి బండి పరశురాం గారు మాట్లాడుతున్నాడు. వాడు ఎక్కడి దగ్గర నన్ను సంపాదన చూస్తున్నాడు. సార్ నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నా పేరు బండి నాగరాజ్ సార్. భూమి కోసమే నన్ను సంపాదన చూస్తున్నాడు. నాది సొంత అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళ నాన్న అన్నదమ్ములు, మేము మా నాన్న 5 మంది అన్నదమ్ములు. మా తాత వస్తుంది, ఇంకా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అది తాత పేరు మీద ఉంది. నా భాగం నేను ఆగ్యం పెట్టుకున్నా సోవియట్ ఎస్సీలకు. చందనకు సంబంధమే లేదు, ఇది ప్రకాశానికి సంబంధం లేదు. ఇది రాజకీయం చేయాలని చూస్తున్నాడు. దీనికి దానికి సంబంధం లేదన్నా. నా భూమి చేపిస్తే నేను విడిచిపెడతా, లేదంటే చంపుతా అంటున్నా. ఏ విధంగా వాళ్ళ భాగం వాళ్ళకు ఉంది. సేమ్ నాకు ఎంత ఉందో 3 ఎకరాలు వానికి అదే ఉంది. కానీ నా భాగం కావాలి, నాకు పిల్లలు లేరని నన్ను చంపాలని చూస్తున్నాడు, భూమి లాక్కోవాలని. మళ్ళీ మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రశాంతంగా ఒక 4 రోజులన్నా ఉందామన్నా కూడా అటువంటి పరిస్థితి కల్పించడం లే ప్రభుత్వము. ప్రత్యేకించి రాప్తా నియోజకవర్గంలో పరిటాల సునీత దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఆత్మకూరు మండలంలో ఇందాక నాగన్న గారు కురువ కులస్తుల గురించి చెప్పారు. ఒక ఆత్మకూరు మండలంలోనే కురువ కులస్తుల మీద దాడుల గురించి చెప్పాలంటే సిద్ధరాంపురంలో బాలన్న మీద పరిటాల సునీత బంధువులు దాడి చేసినారు. ఆధిపత్యమే, వేరే కారణం ఏం లేదు. సింగంపల్లిలో శేఖరప్ప మీద పరిటాల సునీత బంధువులు దాడి చేసినారు. ఆధిపత్యమే, వేరే ఏం కారణమే లేదు. మా మీద అసత్య ప్రచారాలకు అతను పాల్పడుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. బండి పరశురాంకి రాజకీయ ఆశ కల్పించి నాగరాజు భూమి లాక్కొని ఇప్పిస్తామనేటువంటి ఆశ కల్పించి అతనితో దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తలుపూరులో గత ప్రభుత్వంలో ఎక్స్ మిలిటరీ మెన్ పరమేశ్వర్ రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన భూమి విషయం, 5 ఎకరాల భూమి విషయంలో గోసలోళ్ళని కురువ కులంలో గోత్రం, గోసలోళ్లకు అతనికి సమస్య వస్తే ఇద్దరికి సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఏం చేస్తా ఉంటే బాలాజీ ప్రత్యేకంగా రెచ్చగొట్టి పరమేశ్వర్ రెడ్డిని నరికిచ్చినాడు. మరి ఇప్పుడు అదే గోసలోళ్ళకు సంబంధించి ఒక 15 ఎకరాల భూమి చీప్గా తక్కువ ధరకు కొట్టేయాలని బాలాజీ ప్రయత్నం చేసినాడు. దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకు అన్నదమ్ములకు ఇద్దరికి కూడా రికార్డులు సృష్టించి ఇద్దరికి ఇచ్చి ఇద్దరు గొడవ పట్టేటట్లు చేసుకున్నారు, కొట్టుకున్నారు, హాస్పిటలైజ్ అయినారు.
కోర్టులో కేసులు ఉన్నాయి, కేసుల కోసం కోర్టులు తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా బిఆర్ఏలో మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మల్రాయుడు కుమారుడు ప్రసాద్ స్కూల్ ఎలక్షన్కి పోటీ చేసి అతని మీద పోలీసులతో దాడి చేయించి అతన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అర్ధరాత్రి ఎత్తకపోయి నిర్బంధించి ఎలక్షన్ చేసుకున్నారు. బండి పరశురాంకు వాళ్ళ ఆయనకు పదవి ఇప్పించాలి. ఇంత ఎందుకు చేస్తున్నారంటే కురుబ కులస్తునిగా బండి పరశురామ అనేవాడు ఎన్ని మాట్లాడినా తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి వెనక్కి తిరిగి మాట్లాడు. ఎందుకంటే మమ్మల్ని ఎత్తుకొని సాకిండే మా మేనమామ సిట్ర ఓబులేసు ఆ కులస్తులందరూ కూడా ఎన్నో వందల ఏళ్ళ నుంచి మాతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ మా గ్రామంలో మమ్మల్ని కుటుంబంగా చూసుకున్నారు. కాబట్టి ఆ ప్రేమతో ఆ కులానికి ప్రాధాన్యతనిచ్చుకుంటూ వచ్చినాము. ఎక్కడ కూడా వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకుంటూ వచ్చినాము. కాబట్టి అది మనసులో పెట్టుకొని మేము ఏమీ చెయ్యలేము, ఏమీ చెయ్యము అనే ఉద్దేశంతో అతన్ని ముందర పెట్టుకొని ఇది చేసుకుంటూ వస్తాను. పైపెచ్చు మజ్జిగ లింగమయ్యని చంపినారు వాళ్ళు. నాకు తెలిసి లింగమయ్య కొడుకు కూడా ఇక్కడే ఉండాలి, మజ్జిగ శంకరయ్య శ్రీనివాసులు. మజ్జిగ లింగమయ్యను పరిటాల సునీత తమ్ముడే చంపినాడు. రమేష్ కొడుకు, ధర్మవరపు రమేష్ కొడుకు. అది ఆ పాపము జిల్లా అంతా పాకింది. కురవళ్ళని చంపినారనేది జిల్లాలో ఉన్న కురవళ్ళందరిలోకి పోయింది. వచ్చే ఎలక్షన్లో పరిటాల సునీత ఓటమి కోసం కురవ కులస్తులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మా మీద పరశురాముని రెచ్చగొడతా మాట్లాడుతా చేయిస్తా అంటే మేమేదైనా కూడా ప్రతిచర్యకు మేము కానీ మా పార్టీ వాళ్ళు కానీ ప్రతిచర్యకు పాల్పడితే ఇదిగో మేము వాళ్ళు నరికినారు, మేము నరికినా, మా తప్పు ఏం లేదనిపించుకునే ప్రయత్నం వాళ్ళ ఆలోచన విధానం అటువంటిది. అంటే బాగా వెనుకబాటు ఆలోచన వాళ్ళది. ఇంకా మారలేదు వాళ్ళు. ఎంతసేపు కూడా దౌర్జన్యము, ఆధిపత్యం ద్వారా వచ్చినటువంటి అధికారము, దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఈ విధానము దయచేసి స్వస్తి పలకమని చెప్తా ఉన్నాం. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఓర్పుగానే పోతా ఉన్నాం. మేము ఎందుకంటే ఈ ప్రజలంతా మా కుటుంబం అనుకున్నాం. వందల ఎకరాలు కలిగినటువంటి తోపుదుర్తి కుటుంబంలో పుట్టినాం మేము. రాజకీయాల కోసం, ఫ్యాక్షన్ కోసము 100 ఎకరాలు పోగొట్టుకున్నాం. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు ఈరోజు రాజకీయాల కోసమో ప్రజాసేవ కోసమో ఖర్చు పెట్టిన వాడిని. వేల మందికి ఉచిత బోర్లు వేసినాం. ఎన్నో గ్రామాల్లో, ఇదే మా ఆత్మకూరు మండలంలో సిద్ధరాంపురంలో ప్రభుత్వం ఇళ్లు కట్టకపోతే మేమే కట్టించినాం 30 మందికి. ఆత్మకూరులో ఎస్సీ కాలనీకి మేమే ఆర్డీటీ వాళ్లకు భూమి కొనిచ్చి ఇల్లు కట్టించినాం. ఇదే బిఆర్ఏలో ఏదైతే మన జగనన్న కాలనీలకు ఏర్పాటు చేసినామో 242 మందికి పట్టాలు ఇచ్చినామో దానికి 2013లోనే 3 లక్షల రూపాయలు కట్టి ఆ భూమి రిజంప్షన్ చేపించి పట్టాలు ఇవ్వాలనుకున్నాం. ఎలక్షన్ తర్వాత సునీత వచ్చినాక ఆమె పట్టాలు ఇచ్చింది. వాళ్ళు ఎవరు కట్టుకోలేదు. మళ్ళీ మేము వచ్చినాక గవర్నమెంట్తో ఇండ్లు శాంక్షన్ చేయించి పట్టాలు ఇచ్చినాం. ఇండ్లు కూడా కట్టుకున్నారు. ఆ అక్కస ఆ బాధతో నిత్యము కూడా ఆ ఇండ్ల పట్టాల మీదికి, ఆ కాలనీ మీదికి దాడులకు పాల్పడ్డము, ఆడ ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళపైన దాడులకు పాల్పడ్డము, అవి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అరాచకవాదం తప్ప అభివృద్ధి ఏమి చేసింది ఏమి లేదు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని వచ్చినాం మా సొంత నిధులతో, అమ్మ డైరీ నిర్మించినాం మా సొంత నిధులతో, ఎన్నో గుళ్ళకు దేవునికి గుళ్ళ నిర్మాణానికి డబ్బులు ఇచ్చినాం. ఎన్నో ఆసుపత్రులకు, కోవిడ్కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రోడ్లు వేసినాము, కాలువలో దొగినాం అయ్యా మా నిధులతో. మేము పోగొట్టుకునేటువంటి కుటుంబం. ప్రజల ప్రేమ కోసం మా ఆస్తుల్ని మేము పోగొట్టుకున్నటువంటి కుటుంబం. మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక రౌడీ షీటర్తో చేపించి మీరు పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. ఈరోజు నియోజకవర్గంలో, రాప్తా నియోజకవర్గంలో ప్రజలను ఎమ్మెల్యేని సునీత అనడంలో శనిత అంటా అన్నారు. నియోజకవర్గానికి శనిలా పట్టినారు, వీళ్ళు ఎప్పుడు పోతారా అని భావిస్తున్నారు. మరి అటువంటి మమ్మల్ని దూషించేదానికి మీరు టైం కేటాయించుకోకుండా మేము తీసుకొని వచ్చినాం. పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఆత్మకూరు రూరల్ మండలానికి 90 కోట్లతో పైప్ లైన్ తీసుకొచ్చినాం. 60-70 కోట్ల పనులు పూర్తి చేసినాం. దాన్ని ఒక 20-30 కోట్ల రూపాయలు పెట్టి పనులు పూర్తి చేసి ఆ 2 మండలాలకు తాగునీళ్ళు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము 3 రిజర్వాయర్లు శాంక్షన్ చేయించినాం. ఆ రిజర్వాయర్ల నిర్మాణానికి మీరు నిధులు తీసుకొచ్చి దానిని పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందమని కోరుతా ఉన్నాం. మరి నేనుండగా పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలు నీళ్లు తీసుకొని వచ్చిన, మరి తురకలాపట్నం నుండి. మరి మీరు కనీసం 1 సంవత్సరమైన నీళ్లు తీసుకొచ్చి రైతులు ఈరోజు ఆ ప్రాంతంలో బోర్లు ఎండిపోతాండే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మంచి చేసి ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోండి. మరి పైగా మీరు కాలువ లైనింగ్లు చేసి ఈరోజు భూగర్భ జలాలు తగ్గిపోయే పరిస్థితి చేసి పాపంపేటలో 100 కోట్లు దోచుకునేటువంటి ప్రయత్నం చేసి ఆడ కూడా ప్రజలు చీకుట్టినారు మిమ్మల్ని.
సిగ్గుపడండి. మీరు ఈ రోజుకి ఇప్పటికే రాజకీయంగా భూస్థాపితమైనారు. మీరు పల్సన్ అయినారు జనంలో. మీ సైజు, మీ టికెట్ సైజ్ ఇంత నుంచి ఇంతకు వచ్చింది. మీరు మమ్మల్ని పల్సన్ చేసి మీరు పెద్దోళ్ళు అనిపించుకునే ప్రయత్నం చేయడం కాదు. మీరు గొప్పగా అధికారం ఉంది, ఇంకా మీకు 150 మంది 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ ప్రభుత్వం ఉంది. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినాడు చంద్రబాబు నాయుడు. తెచ్చుకోండి, 5,000 కోట్లు 10,000 కోట్లు రాప్తా నియోజకవర్గానికి అభివృద్ధి చేయండి. అంతేగాని గ్రామాల్లో కక్షలు పెట్టి అన్యాయంగా దాడులు చేయించి, హత్యలు చేయించి, రాప్తాల్లో డబుల్ మర్డర్ చేసి మళ్ళీ మీ సెటిల్మెంట్లకు ఒప్పుకోకపోతే, పాలవాయిలో లక్ష్మీనారాయణ హింస పెడితే ఆడ భూముల సమస్యలో, అదేవిధంగా బోయినేపల్లిలో గొడవలు పెట్టేసిరి, గొల్లపల్లిలో భూముల గురించి మర్డర్ చేసిరి, పుల్లల రేవులో పచ్చని చెట్లను కొట్టించేసిరి, ఆ ఓబులేసు బయలు ఓబులేసు వాళ్ళ చెట్లు కొట్టించేసి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గాలు దయచేసి మానుకోమని హితం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.